వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్. మొదటగా చూసేవారికి మా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. 1 కప్పు బియ్యం పిండికి అరకప్పు శనగపిండి కలుపుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి అరకప్పు శనగపిండి తీసుకోవాలి. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వామ్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను నెయ్యి వేస్తాను, మా పిల్లలు విడిగా నెయ్యి అవాయిడ్ చేస్తుంటారు, అందుకని వాళ్ళకి తెలియకుండా ఇలా చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు శనగపిండి తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, వామ్ 1 స్పూను తీసుకోవాలండి. దీనన్నిటిని మొత్తం వాటర్తో కలుపుకోవాలన్నమాట. వాటర్తో కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలిపానో చక్కగా మెత్తగా కలిపాను. చూడండి, నా వేలు పెడుతుంటే ఎలా దిగిపోతుందో అట్లా కుంటలు పడిపోలాగా, అంటే అలా కలుపుకోవాలి కన్సిస్టెంట్ని. వాటర్తో ఇలా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఆయిల్లో వేసేసాను ఫ్రెండ్స్. చక్కగా నూనెలో పొంగుతున్నాయి. నేను వేస్తూ ఆయిల్లో వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫోన్ నా చేతిలోనే ఉంది కాబట్టి 2 చేతులతో ప్రెస్ చేయాలి కాబట్టి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బుడగలు పోయే వరకు చూసి తీసేసేయాలి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, చక్రాలు తయారైపోయినాయి ఫ్రెండ్స్. మా పిల్లల కోసం నేను వెరైటీగా వేస్తూ ఉంటాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అవి ఒక ఐటమ్, ఇవి ఒక ఐటమ్ అన్నమాట. అలా మల్టీ కలర్స్లో అంటే వాళ్ళకి అలా బాగుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కలర్లో, ఇది ఒక వెరైటీ మోడల్ డిజైన్స్లు అనమాట. డిజైన్స్గా వేస్తూ ఉంటే మనకి ఇప్పుడు చక్రాలకి కొత్తగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మనకి ఎట్లాంటి డిజైన్స్ కావాలంటే ఆ మోడల్లో వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చేసినటువంటి చక్రాలు 5 నిమిషాల్లో చాలా క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, పిల్లలు స్నాక్స్ కోసం అడుగుతున్నారు బాగా, అందుకని వారి కోసం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట ఆయిల్స్ ఎలాంటివి వేస్తారో తెలియదు కదా, అందుకని. మొదటగా చూసేవారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇలాంటి ఛానల్ని ఇంకా ముందుకు మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ, ఇప్పటివరకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.